హాయ్ అండి. బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇలాగ స్ట్రెయిట్ లైన్ రావట్లేదా? అయితే రాకపోతే ఇప్పుడు నేను ఒక టిప్ అనేది షేర్ చేస్తానండి. ఆ టిప్‌ని బేస్ చేసుకొని మీరు ఇలా కుట్టారనుకోండి నీట్‌గా వచ్చేస్తది. ఇగో చూసారు కదా! ఈ విధంగా అన్నమాట. ఎక్కువగా నేర్చుకునేవారు ఏం చేస్తారంటే ఇలా కుట్టేటప్పుడు వంకగొచ్చేస్తదండి. అంటే చెస్ట్ దగ్గరైనా పట్టించేస్తారు. లేదంటే నడుము దగ్గరైనా లూజ్ అయిపోద్దనమాట. అట్లా రాకుండా ఉండాలంటే నేనైతే కొన్ని టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఒకసారి చూడండి. సో, ముందుగా అయితే బ్లౌజ్ అంతా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదండీ. అంటే హ్యాండ్స్ ఎక్కించేసి మొత్తం కలిపి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని అంటే 2 ఖర్చులుంటాయి కదండీ. సైడ్ ఖర్చులు ఒకే దగ్గరికి ఇట్లా పెట్టేసుకొని ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్‌ని కూడా సేమ్ ఈ విధంగా నేను ఎట్లా ఇప్పుడు ఫోల్డింగ్ చేశానో బ్యాక్ పార్ట్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా అనమాట. చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. నేను కటింగ్‌లో ఏ మార్కింగ్ చేశానో అక్కడికే వచ్చిందండి. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ చిన్నది నడుము అనేది లూజ్ పెట్టమన్నారు. ఒక 2 గీట్లంత వెడల్పు. అందుకోసం కొంచెం నేను లూజ్ అనేది పెడుతున్నాను. సో, నార్మల్‌గా అయితే నాకు కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇగోండి చూసారా? ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. దీని కటింగ్ వీడియో పెట్టానండి. అలాగే ఫుల్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను. ఒకసారి కావాలంటే చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కాజా పట్టీ ఉంది కదండీ! కాజా పట్టీ అంటే మనం కుట్టే బ్లౌజ్ కాజా పట్టీకిను అలాగే ఈ కోల బ్లౌజు కాజా పట్టీ 2 కరెక్ట్‌గా ఇలా మెజర్ చేసేసుకొని ఎక్కడికొచ్చిందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇగో చూసారా? కరెక్ట్‌గా వచ్చేసింది. నేను ఫస్టు కటింగ్ చేసినప్పుడు ఏ మార్కింగ్ పెట్టానో అదే మార్కింగ్‌కి కరెక్ట్‌గా సెట్ అయిందనమాట. అలాగే హుక్స్ పట్టీ వైపు కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలండి. ఇంగ చూసారా? ఈ విధంగా అనమాట. చూసుకోండి. మెయిన్ బ్లౌజ్‌లో గూడా అదే మార్కింగ్ చేయాలి. అలాగే మనం ఆది బ్లౌజ్ ఇస్తారు కదండీ మనకి. ఆ బ్లౌజ్ ప్రకారం ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగుంటది. కరెక్ట్‌గా వచ్చేస్తాయనమాట మెజర్ అనేది. ఇగో చూసారా? సో, చూడండి ఇందాక కాజా పట్టీకి కొంచెమే ఈ ఖర్చు అనేది మిగిలింది. హుక్స్ పట్టీకి కొంచెం ఎక్కువ మిగిలింది. ఎందుకంటే ఈ నడుమనేది తక్కువుందండి. చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువుందనమాట. అయినా సరే మనకి ఆ లైన్‌లు వేసేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తాయి. ఇలా మార్కింగ్ చేసుకొని మనం కుట్టామంటే. లేదంటే ఏం చేస్తామంటే ఒకే లెవెల్‌లో కుట్టేసుకొని వచ్చేసామనుకోండి నడుమనేది లూజ్ అయిపోద్ది. అట్లా కాకుండా ఈ టిప్ అనేది ఉపయోగించండి. ఫస్టనే మార్కింగ్ చేసుకొని కరెక్ట్‌గా మార్కింగ్‌ల దగ్గర పెట్టేసుకొని మనం కుట్టిస్తే సరిపోద్దనమాట. సో, ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోండి. ఇగోండి చూసారా? ఇట్లా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనం కొలిచేటప్పుడు అదే కట్ చేసేటప్పుడు మనము పెట్టేసుకుంటాం ఖర్చు. గానీ ఒకసారి ఈ విధంగా గూడా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ బైసెప్ లూజ్ గూడా తీసేసుకోండి. ఎక్కువగా చూడండి ఇక్కడట బైసెప్ లూజ్ గూడా మనం మార్కింగ్ చేసుకుంటే ఫ్రీగా హ్యాండ్ అనేది ఎక్కిపోద్దండి. లేదంటే మనము స్టార్టింగ్ ఏ మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ అంటే హ్యాండ్ లూజ్ ప్రకారం కుట్టేసామనుకోండి టైట్ అయిపోద్ది. టైట్‌గా మనము బ్లౌజ్ అనేది ఎక్కిచ్చామనుకోండి భుజాలనేవి జారిపోతాయనమాట. అందుకోసం ఇక్కడ బైసెప్ లూజ్ గూడా తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ లైన్‌లోనైనా కలిపేయవచ్చు. ఇగో కిందన కనిపిస్తుంది కదా! ఈ లైన్‌లోనైనా కలిపేయవచ్చు. లేదంటే ఇప్పుడు ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగానే కొలుచుకోవచ్చు. ఆర్మ్ రౌండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్ కట్ పెట్టుకుంటాం కదండీ! అక్కడికే వచ్చింది. కాకపోతే ఇదిగోండి ఈ విధంగా గూడా ఒకసారి చూసుకోవడమే. మనకి ఒకవేళ డౌట్‌గా ఉంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా! ఇక్కడ ఇలా పట్టేసుకోండి షోల్డర్ కరెక్ట్‌గా ఆది బ్లౌజ్‌ది. అలాగే ఈ మెయిన్‌ది గూడా ఈ విధంగా చూసుకోండి. ఇగో చూసారా? కరెక్ట్‌గా వచ్చేసింది. ఇట్లా పెట్టేసుకుంటే ఈ మార్కింగ్ దగ్గరికే వచ్చేసిందనమాట. ఇట్లా చూసుకోవాలి. లేదంటే మనము ముందుగానే మార్కింగ్ చేసి పెట్టేసుకుంటాం కదా ఖర్చుతోని. ఆ విధంగానే కుట్టేసుకొనైనా వచ్చేయవచ్చు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇట్లా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలాగ కుట్టు వేసుకొనైతే వచ్చేయండి. ఇగోండి నీట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా కుట్టేసుకొనైతే వచ్చేయండి. ఈ కిందని ఫోల్డింగ్ చేయాలి. అది బ్యాక్ పార్ట్‌కి మనం క్లాత్ జాయింట్ చేస్తాం కదండీ! అది లోపల సైడ్ ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా కుట్టు అనేది వేసేసుకొనొచ్చేసి ఈ చివరన రఫ్ చేసుకోండి. నేను జస్ట్ చిన్నది ఒక గీటంత వెడల్పు అనేది నేను లూజ్ పెట్టాననమాట. వాళ్ళు చిన్నది లూజ్ పెట్టమన్నారు. అందుకోసం అనమాట. సో, పక్కనే ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. అంటే మనము ఎక్స్‌ట్రా ఒక 3 కుట్లనే వేసేసుకుంటాం కదా! ఇలాగ స్ట్రెయిట్‌గా వచ్చేసింది. అయితే చూసారు కదా! ఎంత తిన్నగా వచ్చేసిందో కుట్టు అనేది. ఈ కిందని ఎంత లూజ్‌గా క్లాత్ ఉన్నా సరే మనకు కుట్టు అనేది వచ్చేస్తది. ఎందుకంటే ఫస్టు మనము మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా! అదే మార్కింగ్ మీద కుట్టేసుకొని వచ్చేస్తామనమాట. ముందుగానే ఇలా రెడీ చేసుకోలేదనుకోండి, మనం నార్మల్ కుట్టేటప్పుడు స్ట్రెయిట్‌గా లైన్‌లు వేసుకున్నా సరే తర్వాత నడుము దగ్గర చాలా లూజ్ వచ్చేస్తదండి. అప్పుడు మళ్ళీ మనం కుట్లన్నీ విప్పదీసేసి మళ్ళీ కరెక్ట్‌గా వేసేసుకొని రావాలి. ఇగోండి చూసారా ఎంత నీట్‌గా స్ట్రెయిట్‌గా వచ్చేసింది. ఈ బ్లౌజ్ అనేది హెవీ చెస్టేనండి ఇది. దీన్ని కటింగ్ పెట్టాను. అలాగే స్టిచ్చింగ్ కూడా పెట్టాను ముందు వీడియోలో. ఒకవేళ కావాలంటే మీరు చూడండి. సో, 3 కుట్లు వేసేసాక ఈ చివరన కూడా ఒక కుట్టు వేసేయండి ఓవర్‌లాక్ చేసుకోవడానికి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది కదా! అది తీసేయండి. ఇగో చూసారా? ఇలా కుట్టు వేసుకొని ఈ చివరని
ఇది కుట్టు వేయకపోతే మనకి నీట్‌గా ఉన్నట్టు ఉండదండి అందుకోసమే. సో, ఎక్స్‌ట్రా ఉంది కదా! ఈ క్లాత్ అనేది రిమూవ్ చేసేయండి. ఇగో చూసారా ఇట్లా. ఎక్కువ క్లాత్ అనేది పోదండి. నార్మల్‌గా చిన్న చిన్న పీసులనేవే మనం కటింగ్ చేస్తాము. సో, ఈ విధంగా మన సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇగో చిన్న చిన్న పీసులే తీసేసాము. ఎక్స్‌ట్రా ఏవైనా థ్రెడ్‌లుంటే కట్ చేసేయండి. ఇగో చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! సో, ఇదే విధంగా రెండో సైడ్ గూడా మీరు వేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ వేసేసానండి. మీకు చూపించడానికి నేను ఇటు సైడ్ అయితే వేసేసి మీకు వీడియో అనేది షేర్ చేశాను. ఇగోండి రెండో సైడ్ గూడా వేసేసుకుంటే సరిపోతది. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తదండి. ముందుగానే మనం రెడీ చేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకున్నామనుకోండి, అదే మార్కింగ్ మీద కుట్టు అనేది వచ్చేస్తది. అప్పుడు స్ట్రెయిట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.